ఈ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేల డిఎన్ఏలు భారతదేశానివా లేక పాకిస్తాన్వా? వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తుండగా మధ్యలో ఈ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు లెగిసి వెళ్ళిపోయారు. పుట్టింది మన భారతదేశపు గడ్డపైన. తల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నడం అంటే వీళ్ళ చేసిన పని. వందే మాత్రం గేయం అంటే పాట కాదు, మన కోట్లాది మంది భారతీయుల నినాదం. ఎంతో మంది ప్రాణత్యాగానికి వచ్చిన గేయం మనది. దాన్ని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ తీరు క్షమించరాని నేరం. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి అనుకుంటా వాళ్ళని వదిలేయడం అనేది ఓట్ల కోసం వాళ్ళు వేసే రాజకీయ ఎత్తులు అని క్లియర్ గా మనందరికీ తెలుస్తుంది. స్పీకర్ కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. ఎందుకని? అంత చిన్నతనమా? ప్రాణానికి తెగించి మరి మన దేశాన్ని కాపాడుకుని మన దేశానికి ఒక గేయాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఈ ఎంఐఎం ఎమ్మెల్యేలకి మన రాజ్యాంగంలో ఉన్న అధికారాలన్నీ కావాలి, హక్కులు కావాలి, మనం ఇస్తున్న జీతాలు కావాలి, మనం ఇస్తున్న ఫెసిలిటీస్ కావాలి, అన్నీ కావాలి. కాకపోతే మన వందే మాత్రం అవసరం లేదు. వీళ్ళు కేవలం ఓట్ల కోసం ముస్లిం సోదరులందరినీ కూడా మభ్యపెట్టి ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు. మన సంస్కృతిని అవమానించేలా చేస్తున్నారు వీళ్ళు. వందే మాత్రం అనేది ఏ పార్టీ గేయం కాదు, ఏ ప్రభుత్వానికి కాదు, మన దేశానికి మనం ఇచ్చుకునే విలువ. వందే మాత్రం ఆలపిస్తుండగా వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతున్న సంఘటనలు చూడండి ఎంత దురదృష్టకరం అంటే, వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా స్పీకర్ గాని మిగతా ఎమ్మెల్యేలు గాని చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో. అంటే ఎంత అవమానిస్తున్నారు, మన దేశాన్ని అవమానిస్తున్నారు, మనల్ని, మన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, మనల్ని అవమానిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ప్రజాస్వామ్యం కోసం వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్తారు, సెక్యులరిజం అంటారు, చాలా మాటలు చెప్తారు. కానీ ఈ రోజు ఏమైంది? ఆ ప్రజాస్వామ్యం ఇది హక్కు కాదా? మనకి వందే మాత్రం గేయం వినాల్సిన బాధ్యత మనకి లేదా? దానికి కూడా మనం కులం చూస్తామా? ప్రజాస్వామ్యం కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ ఎంఐఎం నాయకులు. ఇలాంటి చీడ పురుగుల్ని ఎందుకు జనాలు ఇంకా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈ రోజున మనమంటే విలువ లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా, బిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. కాబట్టి మేము ఎలా నడుచుకున్నా ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, వీళ్ళందరూ మా బూట్లు నాకుతారు అనే ఆలోచనలో ఎంఐఎం పార్టీ ఈ రోజున ఉంది. దానికి నిదర్శనం ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఈ సంఘటనే. మతం పేరు చెప్పి వీళ్ళు మీ ద్వారా ఓట్లు పొంది గెలిచి విలాసవంతమైన జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇలాంటి నాయకుల వల్లే మొత్తం ముస్లిం సమాజం తలదించుకునే పరిస్థితి ఉంది ఈ రోజున. నవభారతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశ గీతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతూనే ఉంది. ప్రతి చోట కూడా మంది ఆలపిస్తూనే ఉన్నారు. సభ మొదలైనప్పుడు వందే మాత్రం, ముగిసిన తర్వాత జనగణమన. ఇది మనం అలవాటు చేసుకున్న పద్ధతి, మనం అలవర్చుకునే పద్ధతి. దీనిని ఎవరూ కూడా మార్చలేరు. వందే మాత్రం వినడానికే నీకంత సంకోచంగా ఉంటే మీలాంటి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలని ఈ అసెంబ్లీలో ఉంచినందుకు మాకెంత సంకోచంగా ఉండాలి. మీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళినా మా వందే మాత్రం విలువ ఇంచు కూడా తగ్గదు. మీరు పాకిస్తాన్కి గులాం చేద్దాం అనుకుంటున్నారు, అది అర్థమైంది. గులాం చేయండి. మీలాంటి వారు దిగజార్చినంత మాత్రాన దిగజారి పోము. ఎందుకంటే ఎంతో మంది జనాలు కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి ఈ రోజున గడ్డ మీద మనమంటూ ఏంటో అనేది నిలుపుకున్నాం. జాతీయ గీతాన్ని గేయాన్ని అవమానించిన వారిపై కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు ఇంకా సస్పెండ్ చేయలేదు అన్నది మా ప్రశ్న. సస్పెండ్ చేయాలి. ఎలాంటి వాళ్ళని? దేశభక్తి లేని వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత లేదు. ప్రతి ఒక్కరిని సమానంగా చూసే వాళ్ళకే అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత ఉంటుంది. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి. వీళ్ళకి ఒక భయం కూడా లేకుండా ఈ రోజు ఉంది. ఏం చేస్తారులే, కాంగ్రెస్ ప్రభుత్వం మా బూటు కాలు నాకుతుంది, ఏమైనా మేము చేయొచ్చు అన్న రీతిలో ఈ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే మన గుడులను ధ్వంసం చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ. మన సనాతన ధర్మానికి విలువ లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో అరాచకాలు చేస్తున్నారు. అయినా కూడా మనం ఎవ్వరం కూడా నోరు మెదపట్లేదు. ఎందుకు మెదపట్లేదు? చిన్న చిన్న సంఘటనలు జరిగితేనే బయటకు వచ్చి కొట్లాడతాం, బ్యానర్లు పెట్టేస్తాం, ఫ్లెక్సీలు పట్టుకుంటాం, మాట్లాడతాం, డిబేట్లు మాట్లాడతాం. పెద్ద పెద్ద ప్రముఖులు వస్తారు మాట్లాడడానికి, సెక్యులరిస్టులు వస్తారు, ఫెమినిస్టులు వస్తారు, ఇంటెలెక్చువల్స్ వస్తారు. కానీ ఈ రోజున ఇంత పెద్ద విషయం, మన దేశ
గేయాన్ని అవమానించిన విషయం జరిగినప్పుడు ఎందుకు ఎటువంటి ధర్నాలు జరగట్లేదు, ఎటువంటి దీక్షలు జరగట్లేదు? మన ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలి, మన ఉద్యమం మనం చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎక్కువ కాలం అసెంబ్లీలో కొనసాగించనివ్వకూడదు. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి మనం తీసుకురావాలి. వందే మాత్రం అంటే గౌరవం లేని వాళ్ళకి ఈ దేశంలో జీవించే హక్కు లేదు. భారత మాతకి వందనం చేయడానికి సిగ్గుపడే వాళ్ళు ఈ దేశపు గాలిని కూడా పీల్చకూడదు. మైకులు విరగ్గొట్టడం, మత ద్వేషాల్ని రెచ్చగొట్టడం మీ నైజం, ఎంఐఎం పార్టీ నైజం. మాతృభూమిని పూజించడం మా సంస్కారం. కేవలం ఒక్క వర్గం ఓట్ల కోసం దేశాన్ని అవమానిస్తారా? సెక్యులరిజం గురించి నీతులు చెప్పే ఇతర పార్టీలు ఎంఐఎం పార్టీ చేస్తున్న ఈ దేశ ద్రోహాన్ని ఎందుకు ఎవరు కూడా నోరు విప్పడం లేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పని తప్పుగా అనిపించడం లేదా? దయచేసి సిగ్గుపడండి, బయటికి రండి, ఇకనైనా మేలుకొనండి. బయటకు వచ్చి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసికట్టుగా ఇలాంటి వాళ్ళని ఇంకా గెలవకుండా చేయాలి మనం. వందే మాతరం, వందే మాతరం. జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్.